మళ్ళీ తీసుకుంటారు జ్యోతి ఏదో ఒకటి తీసుకోవాలి. ఎందుకట్లా? ఎప్పుడు వచ్చినా ఇచ్చి పెట్టరు కదా. ఇంకా వేరే మోడల్ ఇలా సింగిల్ అంటే ఇలా కలర్ పూస వచ్చింది. బటర్ఫ్లై కాకుంటుంటాయి. అదే పూసలు కలర్ వచ్చినాయి. మల్టీ కలర్ వచ్చినాయి. ఇంకా వేరే ఏం లేవా? నువ్వు కొత్త మోడల్ తెస్తానే లేవన్నా. పూసలు దండలు కొత్త అయితే కావాలి. ఏది జర లాంగ్గా జర పెద్దయా? లాంగ్ అయినా సరే ఇట్లా షార్ట్ అయినా సరే. వేరే డిజైన్ వేరే డిజైన్ పట్టుకోసారి 2 రోజులు తీసి ఎంత ఇస్తుంది? 200. వంట స్టార్ట్ చేసిన అప్పుడే. వా సూపర్ సేవర్. ఏది కొత్త పొయ్యి? ఇది కొత్త పొయ్యి మర్చిపోయింది. చెల్ల పెట్టేసింది, పాలు కూడా పొంగిచ్చింది. అవునా? అదో మాడిపోయింది. ఏది పాలు పొంగిస్తానా? నిజంగా సూపర్ ఉంది మరి పొయ్యి. స్టాండర్డ్గా ఉంది సార్. అది హైట్ ఉంది దాంట్లో. ఆ పొయ్యి పొయ్యి బాగుంది. ఇంకా బాగుందా? రోజు ఇదే ఇంట్లో ఇది, బయట అది షూటింగ్ పర్పస్ బాగుంటారు. మళ్ళా పొయ్యి పెట్టి వచ్చి ఉంటే ఎలాంటి ఇబ్బంది అయితే ఇట్లుంటే ఉండేయచ్చు మంచిగా. ఇంటికాడ వేయచ్చు, బయట కూడా అది చేసుకోవచ్చు. అయితే బయటకి సెట్ చేసుకున్నాం కదా. ఇంకో గ్యాస్ బుక్ చేసుకొని బయటనే పెట్టేసినా కూడా సరిపోతుంది. అయిపోతుంది. బయట వచ్చిన ఎక్స్ట్రా గ్యాస్ బయట వచ్చినాయి ఏంటి ఏమో తీసుకుంటారు కదా. కాలు తీసుకునే ఇవే. ఏది బొట్ల? లేవా బొట్లు ఇంట్లో? ఉన్నాయి, అవి పెద్ద అవుతున్నాయి నా ఫేస్ కి. కొంచెం చిన్న సైజు తీసుకున్నామని చూస్తున్నా. ఏంటి వద్దా అవి? ఒకటి తీసుకో, మంచి పనికి వస్తున్నా. దేని కొట్టనీకా? కొట్టని కట్టలేవా జ్యోతి? తీసుకో తీసుకో. అక్క మొన్న తీసుకుంది గిదా మీరు 5 నంబర్ది. 5 కాదు, 5 పెద్దగా ఉంటుంది. 6 నెంబర్ కావచ్చు. 6 or 7 మేము తీసుకుంది. 7 అయితే 7 చిన్న సైజ్ అన్న. ఒకసారి చూడు, ఇది అది కాదు కదా. సరిపోతుంది లేవా బొట్టు మీకు? ఇవి చిన్న ఏ ఉండేగా మళ్ళీ ఏం తీసుకుంటున్నావు? అవి పెద్ద అవుతున్నాయి ఫేస్ కి. నాకు చిన్నగా కనిపించకుండా పెట్టుకో. ఇవి అయితే సరిపోతాయి నా ముఖానికి. తీసుకోరు తొందరగా, ఎండ కొడుతుంది. ఇవి ఇంకా కనిపిస్తలేవు. తీసుకోవాలి స్టార్ట్ అయింది అంటే ఇలా బాగుంది. మళ్ళీ బొట్లే కావాలా జస్ట్ మీకు? సెట్ అయినా బొట్లు? సెట్ అయింది. ఏజ్ పెట్టు, తీసేసిన. పెట్టు. కొత్త తెచ్చింది. అది మంచిగా లేదు. కొత్త తెచ్చింది. చూపిస్తా. చెమటకుంటలే కదా సిరిసే బొట్టు. ఉంటలేవు. ఇప్పుడు అదే కొత్త తీసుకుంది. పొద్దున్న తీసుకో, ఇప్పుడు తీసుకున్నది. ఇవి తీసుకునే ఇవి కదా. మళ్ళీ ఎటు పోతారు? ఇగో ఇది గజ్జులకా? ఈరోజేనా? అరే మంగళవారం. లాస్ట్ వీక్ మంగళవారం పోయినా మనం. అందుకని పోతున్నాం. ఏమన్నా తేవాలా మీకు? నాకేమొద్దు. ఎండ కొడుతుంది స్వప్న. మళ్ళీ వేడి గాలి వచ్చింది అనుకో లోపలికి, మళ్ళీ దమ్మొస్తుంది. కాబట్టి అవి ఈపు కొక్కునేటి అంట. నేను ఏంటియో అనుకున్నా. ఈపుకోకున్నాడియా? ఏవి? నాన్నగారు తీసుకొచ్చింది బాబా అనుకో. చూడుపో ఒకసారి. వెరైటీ కూడా అది. ఇప్పటిదాకా క్రియాంచికి పట్టించిన ఆడుకోవడానికి ఏడిచిండు. అయితే అది పట్టించిన. ఇగో ఈ ముసలిలో రా ఇచ్చేసేపోవద్దు. మనకెందుకు? ఇచ్చేపు. అరే అరే జర గ్యాప్ వేసిరిషా. ఆ పని మీద ఉన్నది, పని మీద పెడతావా? బాబా అవి ఏం చేసి కట్ చేసి అవి అడ్డు చూస్తుంది. బట్ ఏం చేస్తుంది చదువు? కనిపిస్తుంది బొట్టు పెట్టింది. ఏది మళ్ళీ ఏం చేస్తుంది చదువుడా? ఏ కొంగు కుట్టుకుందామని తీసిన. కొత్త చీరనా? మొన్న అమ్మ చీర. నాదే అమ్మ చీర నాదే అంటే అదే మొన్న తీసుకున్నాను అన్నావు కదా. కొంగు కుట్టుకుంటున్నావు, పాలు కుడుతున్నావు? కొంగు పాలు కుట్ట. కొంగుని అట్లా కూడా కుడతారా? మళ్ళీ పాలు ఏమైతుందంటే నా పట్టగొలుసులు తట్టి చిరిగిపోతుంది. అది హ్యాండ్తో కుట్టాలా మరి, మిషన్ మీద వేయద్దు. హ్యాండ్తో కుడితేనే పోతుంది. అట్నే పోతుందా? చలో శిరీష టిఫిన్ చేద్దాం. ఆల్రెడీ రాక ఇట్లా వాళ్ళ హాస్పిటల్ పోతారట. లోపల పెట్టేసాయి. తిన్నాడు తిన్నా చదువు నువ్వు. నాడు మరి గిడ మిషన్ మీద కూర్చో ఎట్లా చదువు. పా తిందాంపా. ఎవరు తిన్నా నాకు తెలిసి ఇంత లేట్ అసలు. మా షూటింగ్ బిజీ లేట్ అయింది కదా. అంబలు తీసుకురా. రే నాని ఏం చేస్తున్నావు నువ్వు? నాని ఒక్క షాంపూ కోసం ఎన్ని వెతుకుతావురా? స్నానం చేస్తావా? తల్లి వస్తుంది మళ్ళీ. ఆమె చేసే పని అట్లా ఉంటుంది. ఒక్కటి చాలు నాని, ఒక్కటి చాలురా.
వా చాలా, నిజంగా చాలా, సూపర్ చాలా, వచ్చింది చాలా. టేస్ట్ అయితే అసలు ఇది టేస్ట్ వీడియో ఇస్తున్నారు ఇంకా టేస్ట్ చూస్తూనే అయిపోవచ్చు అన్న బాగుంది కానీ కలర్ఫుల్ గా బాగుంది కలర్ ఎక్కువైందిరా కాలే. అది కొద్దిగా పచ్చిమిర్చి తక్కువైందన్న ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్ని తక్కువైనా జర ఎయ్యి దబ్బున ఊరిలో వస్తుంది అబ్బా చాలు ఎయ్యి దబ్బున కొంచెం తింటదట సార్ మళ్ళీ వేసుకుంటా సరదైంది అసలు సర్ది సరే అయితే అన్న మీరు వేసి తొందరగా తగ్గుతుంది కారం ఎక్కువ ఉంటుంది మంచిగా ఉంటుంది మరి అలా మిరియాలు ఎట్టుగా టేస్ట్ బాగుంది కానీ కారం ఎక్కువ ఉంది. కారం ఉండాలి మరి అలా మిరియాల ఘాట్ ఎక్కువ ఉందిరా. మిరియాలు ఎక్కువ వేస్తాను అన్న మిరియాలు ఎక్కువ వేస్తేనే మనకు సర్ది జ్వరం ఏమన్నా ఎగిరిపోతాయి దేనికైనా బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంది వస్తుంది. జ్యోతి కొంచెం పప్పు ఉడికేది ఉండే ఉడకలే ఇట్లా ఉంటారా ఉడికింది నాకైతే మంచిగా ఉంది తెలుసా ఈ హెల్మెట్ పెట్టుకొని మన సిటీ పోయినామా సిటీ నుంచి వచ్చినామా అవును వస్తున్నప్పుడు ఇది పెట్టుకున్నందుకు చెవు ఇట్లా మర్చిపోయింది. చూసి పెట్టుకోవాలి మరి ఆ మర్చిపోయి ఇక్కడ ఒక చిన్న పిలిపిరైందిరా ఊకారా ఇప్పటికుంటుంది ఏమవుతుంది లోపల లోపల మరి. ఇక్కడ తెలుసా ఇంచు ఓపెన్ కాదు ఇంకా అవును ఎందుకు అట్లా ఇగో ఇగో ఈ చెవ్వ మంచిగా ఉన్నది నేను చూసినా ఇగో ఇడు ఇంక ఓపెన్ కాలేదు పుట్టినప్పుడు ఎట్లా ఉండే తెలుసా ఉమ్. ఈ చెవు మొత్తం ఇట్లా మూసుకుపోయి ఉండే ఆ. ఇట్లా అవి రాంగ ఇది ఒకటి చెవి మొత్తం ఓపెన్ అయ్యింది ఆ. కానీ ఇది కొంచెం ఇంక ఓపెన్ అవుతలేదు అడిగితే ఓపెన్ అవుతుంది ఏం కాదు అని అన్నారు ఇంకా ఈ నెత్తులు ఈ బర్ర ఇంకా పెద్ద ఇంత పెద్దగా ఉండే ఈ రెడ్ కలర్ ఆ. ఇక రాంగ తగ్గుతుందా చిన్నగా అవుతుందా చిన్నగా అవుతుంది. నువ్వు ఇందులో కొత్తరా తీసి పెట్టి రాదు ఎండకు బాగా కొడుతుంది బయట అయితే నిన్న కామెంట్లు బాగా ఏమొచ్చినాయి ఏమో నేను జూనియర్ ఇంటి లాగా ఉంటానంట ఇప్పుడు ఆయన చూస్తే నాకు అది అనిపిస్తుంది నిజంగానే ఉంటానా అనుకుంటున్నా నిజంగా ఉంటాను అట్లా ఏమో మరి వాళ్ళకి అనిపించినట్టు చెప్పినట్టు వాళ్ళు అప్పుడేమో అల్లు అర్జున్ లెక్క ఉంటున్నారు ఇంటికెళ్ళి ఉన్నప్పుడు ఆ. అప్పుడు ఎప్పుడు డిగ్రీ నిజంగా వేసిన అట్లనే అనిపించింది అప్పుడే ఫొటోస్ లో చూసిన బాగుంది ఫోటోస్ చూసినప్పుడు అప్పుడు హెయిర్ స్టైల్ అల్లు అర్జున్ లెక్క ఉంటుండే ఇప్పుడు బోడగుండ్ల హైట్ లో పర్సనాలిటీలో ఎన్టీఆర్ లెక్క ఉండే చూసినావు నన్ను కూడా హీరోలకు పోలిస్తారు ఏయ్. థ్యాంక్ యూ సరే బాయ్ బాయ్ అన్నేమో అని ఒక టోపీ తీసుకో పెట్టుకో ఒకటి ఉందిగా ఏం టోపీ లేదు అని సరేపా ఆల్ ది బెస్ట్ బాయ్ రైట్ బాయ్ బాయ్ నాని బాయ్ సరే తొందరగా రా. పిన్ని కొడుతుందా సరే మన నేను నిన్నే కొడతాం మళ్ళా నేను ఎప్పుడు కొట్టినామని అట్లా ఎత్తే సిరిస్తా అట్లా వినాలి ఈమెను కొట్టకు ఈమె ఏం చేసినా నాకు వచ్చినాక చెప్పు సరేనా? అలాగన్నా అదేంది నేను కొట్టినట్టు ఎప్పుడు అన్నా గుర్తు అట్లా చెప్తుంది ఆగో శేఖర్ నువ్వు కూడా కొట్టొద్దు జ్యోతి నువ్వు కూడా కొట్టొద్దు సరేనా సరే నేను కొట్టినాక చెప్తుంది వాళ్ళకు సరేనా నాని? అందరికి చెప్పు నువ్వు సరేనా బాబాయ్ ఎక్కడ కొడతాడు అవే మంచిగా ఉండమని చెప్పు మరి సరేనా చెప్పు ఆమెకు సతాయించొద్దు ఆ, సరేనా రైట్ మంచిగా ఉండు సరే సతాయించినావు అనుకో సిరిసొక్క దెబ్బే సతాయించిందంట సరతమే పట్టుకో పర్మిషన్ వచ్చింది ఇంకేంది సరేనా నాన్న మీ మమ్మీ చెప్పింది ఒరియొద్దు ఏదేంటిది అది ఏదేంటిది బాయ్ 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 ఎండలా మరి బుడ్డోడు జాగ్రత్త తొందరగా రండి మీరు సరే సరే బాయ్ 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 క్రియాన్స్ మమ్మీ పోయింది ఏంటిరా అవి రే తినేటివా నాకు ఇవ్వు మరి 2 వేసుకున్నా బావా ఉమ్, సామాను తప్పు లోపల ఎట్లుంటుంది అన్న అన్ని ధరించారు తోమేసి పెట్టేసారు లేవు తోమేటిగా ఈ రోజు అంటే ఈ రోజు ఎక్కువ లేవు గిన్నెలు లేవు అన్నీ అన్నీ కడిగేసి వచ్చినాము మంచి పని చేసిరా అని వీటికి వచ్చినాక గచ్చు మొత్తం నిండిపోతున్నాయి ఈ బాసల్లో 2 గంటలు అవుతుంది ఇద్దరం ఉన్నా కానీ అవి ఈయన దోమలు ఉంటుంది ఇగో ఈయన పెట్టేసారు అందుకే ఆడ అన్ని కడిగేసి వచ్చినాము అంటే ఎక్కువ వాళ్ళే కాబట్టి అన్నీ కడిగేసి వచ్చినాము ఇక ఇక చిన్నగా అయింది షూటింగ్ తొందరగా అయిపోయింది అది చిన్నగా అయింది మరి అంత ఏం చేసేది ఎక్కువ లేదు ఇట్లా కలపడము పిండి అది అని ఉంటుందిగా అదేం లేదు నార్మల్గానే ఉంది కాబట్టి బాసలు వాళ్ళే తొందరగా పని కూడా అయిపోయింది 9 గంటలకు షూటింగ్ కూడా అయిపోయింది అవును ఇది ఫస్ట్ టైం అట్లా అయిపోవడం ఇప్పుడు ఏం పని ఉంది నార్మల్ ఇప్పుడు అన్న బాక్స్ తీసుకొస్తే మళ్ళీ ఉంటేయాలి బట్టలన్నీ మడతేయాలి బట్టలు నేను ఉతికినాం కదా చాలా బట్టలు ఇక అవన్నీ మడతేయాలి బియ్యం ఏరాలి బియ్యం ఫస్ట్ ఏరాలి బియ్యమే లేవు సడన్గా పెట్టాలంటే అవి ఏరనీకి ఫస్ట్ టైం పడుతుంది ఇప్పుడు అన్నమైందా
అన్నం అయింది. ఒకవేళ అన్న కూడా బాక్స్ తీసుకోవద్దు అంటే మళ్ళీ మన కోసం రైస్ పెట్టాలి. కర్రీ ఉంది, చిన్న దొండకాయ కూర వండింది, మళ్ళీ నైట్ కాకరకాయ కూర వండింది. అవి 2 ఉన్నాయి. అదే బియ్యం అందరు కలిసి కూర్చుంటేనే అవుతుంది, ఒక్కదానికైతే కాదు. రోజు ఒక్కదానే ఏరా. నిన్న కొద్దిసేపు డాడీ ఏరిండు, ఇక నిన్న కొన్ని నేను ఏరినా, కొన్ని డాడీ ఏరిండు. ఇక రోజు అందరం కూర్చొని ఏరాలి ఫ్యాన్ వేసుకొని. నాని అమ్మో జ్యోతి జిడ్డు చూపెట్టండి వద్దే. ఓ ఫస్ట్ నాకు జడేయాగో డెవిల్ లెక్క ఉంది. వద్దు మళ్ళా అస్సలు వేరు కాదు. ఏ కొనాలు అంటే జడ వస్తుందా? జడ రాగా కట్ చేసుకో. కానీ జుట్టు విలువ నాకు తెలుసు. వన్స్ కట్ చేసిరనుకో పెరగడం చాలా కష్టం. అది నువ్వు కట్ చేస్తే పెరుగుతుందా? ఎందుకు అట్లా చేయమంటుందా? ములుగులు ఉందిగా అత్తకి ఎందుకురా ఇడు గుండు ఆయనకేమో కావాలంటుంది. ఏం కావాలి చెప్పనా? టీషర్ట్ బాగుందా నీకు? కొద్దిగా లూజ్ అయింది. శిరీష పాపం నిద్ర మొహంతో లేచింది. సరిపోయింది నిద్ర? గంటనే పడుకున్నా. పైన బిల్డింగ్ మీద పడుకున్నాం రాత్రి. నిద్ర పట్టలేదు. నాకు నిద్ర పట్టలేదు. 2 గంటల దాకా 2 గంటల గాలి మంచిగా వచ్చింది కానీ కుక్కలు మొరుగుతున్నాయి. భయమైంది నాకు, నిద్ర పట్టలేదు. పైన అనుకుంటే ఏ కప్పలు రావు, జ్వరి రాదు, ఏది రాదు, ఏం రాలేవు. కాకపోతే ఆ రోజు మధ్యాహ్నం చాలాసేపు పడుకున్నాం కాబట్టి అట్లా నిద్ర పట్టలేదు అంతే. కానీ పైన మంచిగా ఉంది పడుకోవడానికి. ఆ రోజట పడుకున్నాను నిన్ననే. నేను ఆ రోజు అట్లా ఇప్పుడు అనలే వద్దే. లేదు నీ ముఖం మా చూపించవచ్చు. ఆ రోజు పడుకున్నాం. మరి సరిదేందా? సరితో అట్లున్నావా? ఏమైంది శిరీష? నిన్ననే మనం పడుకుంది. మరి ఆ రోజు అంటున్నావు, మరి నిన్న అనాలిగా. నేను గదే అంటున్నా, చెల్లి కూడా అదే అంటుంది. ఆ రోజు అన్నది. అది ఏ రోజు మరి? ఏ రోజు అయితే శిరీష? నిన్న మధ్యాహ్నం. ఈరోజు అలవాటు అవుతుంది. నిన్న అనుకున్నాం కదా, ఈరోజు అలవాటు అవుతుంది. రోజు మురుగుతాయి కుక్కలు. అయ్యే పైన మంచిగా శిరీష. ఇంట్లో రాత్రి ఉబ్బరిస్తే ఒక 12-1 గంట కాగానే రూమ్ మొత్తం జమ అవుతుంది గాలి, బయటికి పోతలేదు. అవో ఇప్పుడే ఇంత వేడి ఉంటుంది, రాత్రి ఎంత వేడి ఉంటుంది మనకు. మరి మాకు బండి మీద వస్తుంటే కూడా చెంప మరి మస్తు ఓడింది కదా. ఇంకేమో టవల్ నిండా కప్పితే ఇట్లా పీక్ పాడేసుకో. మరి అనుడు గాడు కావాలి కదా. నిండా కప్పొద్దంట వీనికి. అన్ననేమో నిండా కప్పంటాడు, ఈయనేమో నిండా కప్పితే మొత్తం పీక్ వేసుకుంటాడు. కార్లు ఏం విలువ ఇవ్వాలి నాకు తెలిసి. ఇవాళ తెలిసింది నీకు? ఎందుకు మొన్న చెల్లెండి పోయినప్పుడు అందరం బైక్ల మీద పోయాం. ఫస్ట్ టైం కదా వద్దు మనం బైక్ల మీద పోవడం. కారు పెట్టుకొని కారు అంటే కార్ లేదు, కార్ ఇంటికాడ పెట్టుకొని ఎప్పుడు మనం అట్లా పోలే అసలు. ఏసీ లేనప్పుడు కూడా కార్ అద్దం తిప్పుకొని తిరిగేసి వచ్చినాం. అవునవునవును. కానీ 7 సంవత్సరాలకు ఇప్పుడు తెలిసి వచ్చింది మన కారు విలువ. ఇంకా అసలు ఎండాకాలం కానీ ఇంకా 2 వారాలు పడతాడు కార్ రానికి. ఇప్పుడు వస్తుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను కార్ అతను. నోట్లో వాటర్ దాని ముందు జుట్టు కట్ చేస్తాపా కిందికి. సీదా తీసుకురాపో నాన్న, సీదా తీసుకురాపో. నేను చేస్తాపా. ఆమె ఎట్టు చూడు డెవిల్ లెక్క కనబడుతుంది ఆమె. చిన్నగా చేస్తా లో బేటా ఆడుకుంటుందా? అవును అన్న ఇటు వేరు వద్దే ఏడ ప్లాట్ కాడుకా పప్ప కూడా పోయిందా? అదే నేను కూడా పోయిస్తా. మరి ఏడికి ప్లాట్ కాడికి వస్తా, స్నానం చేస్తా. ఇప్పుడు ఫ్లాట్ కాడ పెడుతున్నాం, ఫ్యూచర్ లో మనం ఇల్లు కడతాం. ఏం కాదు, కొబ్బరి చెట్లు ఇంటికాడ ఉండొద్దు అంటారు కదా. ఉండొద్దు జ్యోతి కొబ్బరి చెట్లు ఇంటికాడ ఉండొద్దు కానీ ఫ్యూచర్ ఇల్లు ఆడ కట్టం మనం కడతాం. మరి నువ్వే అన్నా 4 అంతస్తుల బిల్డింగ్ కొడతామని. నువ్వు అదే ప్లాన్ అంటున్నా. వద్దు వద్దు మనం లాస్ట్ అవుతాం ఆడ బాగుండదు. ఏ నాని ఇల్లు కట్టకుండా దేనికన్నా యూజ్ చేస్తామంటే ఏం కాదు. అయితే మా ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను, చెట్లు పెడతాను కదా, ఆ చెట్లు ప్లస్ కొద్దిగా గార్డెన్ వరకు చెట్టు దొరుకుతుంది ఐడియా అంత తొట్టిలలా. అవి తీసుకొచ్చినాం అనుకో, ఆ దొడ్డి మంచిగా వేసుకొని మన పూజ చేతి వంట షూటింగ్ ఆనే వేద్దామని ప్లానింగ్. 2 చైర్లు వేసుకున్నాం అనుకో, ఏమన్నా ఫ్యూచర్ లో ఇల్లు అప్పటి వరకు అంటే తీసేసుకుందాం కానీ తీసేద్దాం. అప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మండ అంటే సన్న గిట్టంత ఉంటది, పీకేసిన వస్తుంది. అప్పుడు ఇంత ముద్ద అవుతుంది, ఎట్లా తీసేస్తాం? అవి హైబ్రిడ్ చెట్లు వచ్చినాయి, నీకన్నా హైట్ పెరిగేది. అవును ఫోటో చూపెట్టా జ్యోతి, చూసినా జ్యోతి అప్పుడు ఆయన చూపెట్టి. మరి హైబ్రిడ్ విత్తనాలు ఎక్కువ పెరిగాయి, ఇల్లు కూడా ఏ ఇబ్బంది కాదని చెప్పిన. అందుకనే పెడుతున్నాం అవి.
ప్లస్ మనం ఏంటంటే మనం ఆ ప్లాట్లో మనకి ప్లానింగ్ ఉంది కాబట్టి దానికోసం అని చేస్తున్నాం. ఎండ కొడుతుంది రావా జ్యోతి? వస్తా శిరీష రాదు మీరు కూడా ఎంత దూరం ఉంది నడుచుకుంటే పోనీ. మొన్న వర్షానికి ఇగో ఇది మొత్తం చిరిగిపోతే మొన్న అన్న నేను వచ్చి ఇద్దరం వచ్చి కట్టినాము. మొత్తం పాత పడిపోయింది. ఇగో షెడ్ అంతా మళ్ళీ బయటకు వెళ్ళింది. ఇదే శిరీష ఇంటికాడ కట్టిన గ్రీన్ మ్యాట్ మీరు అడిగిరి. ఈ మిగిలిందే తీసుకొచ్చి ఇంటికాడ కట్టిన. చాలా లేదు రాక మీరు వా చెట్టు ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? నడుచుకుంటూ వచ్చినాయా? బండి మీద తీసుకురాలే? ఏడే పెడుతురు గిడ తవ్వినట్టు పప్పది గిడ పెడితేనే గడే ఆ మూలకే పెట్టేది ఉండే అన్న ఆ లైన్ కన్నా కానీ మనము మూడే పడతాయా? మరి పెడితే మళ్ళీ రేపకల్లా తీసుడు కదా అన్న? ఏం కాదంటురా కానీ అన్న జరిపి అయితే ఉండనా? అరే పెండేసిరా అన్న ఎరువు వేసిరు ఎరువు వేసిరు ఇలా సో మనకు 2 కొబ్బరి చెట్లు ప్లస్ ఒక జామ చెట్టు, ఒక అల్లనేరు చెట్టు, అదేంది మామిడి చెట్టు, ఈ 5 చెట్లు ఉన్నాయి మనకు. ఏమైందన్నా డిస్కస్ దేని గురించి చెప్పు. నేను ఏమంటున్నా అంటే చెప్పలేము ఒకవేళ ఫ్యూచర్లో ఇటు రూమ్ గుట్ట కట్టుకుంటే ఓకే ఈ మామిడి చెట్టు ఏర్లు కిందికి పోతుంది, ఏర్లు కిందికి పోతాయి. అవును జామ చెట్టు అయితే అంత ఎఫెక్టివ్ ఉండదు, చిన్న చెట్టు చిన్న ఉంటుంది. అటుకెళ్ళి ఇటు కడతారు కదా ఇక్కడ బాత్రూమ్ పడదా? అవును ఈ ఎన్ని తెలివి లేకుండా వేస్తారు గమ్మత్తుగా. ఏం చెట్టు పెట్టమంటే మామిడి చెట్టు పెట్టాలా జామ చెట్టు పెట్టాలా? రేపకల్లా రూములు కడితే ఎట్లా మామ? రూములు అయ్యో ఈ మూలకు వస్తుంది లేకపోతే ఆ మూల దాకా మొత్తం పోతుంది. దాని పక్కనే మామిడి చెట్టు పెడితే ఎట్లుంటుంది? ఏర్లు పెద్దగా రావా? జామ చెట్టు పెట్టమని చెప్తున్నాం చూసినా సక్సెస్ జామ చెట్టు ఫిక్స్ అయినా ఇక్కడ ఇంకా గత భూమి వస్తుంది ఎటు అటు వస్తుంది. నేను అదే అంటున్నా కానీ ఇప్పుడు చెట్టు దగ్గరనే కడతావు బాత్రూమ్ కట్టినా ఏం కట్టినా అటు జరగా నీకు రా ఆయన అలాగే అంటారు బాత్రూమ్ చూడు మరి ఈడేం చేస్తారు పెంట్ హౌస్. సరే సరే పెట్టేసారా జామ చెట్టు పెట్టేసి జామ చెట్టు ఫిక్స్ ఆయన వస్తారు చూడు కొన్నావా అవి మొత్తం 3500 అయినాయి. 5 చెట్లు జామ చెట్టు, మామిడి చెట్టు, 2 కొబ్బరి చెట్లు, 1 అల్లనేరు చెట్టు. మొక్కి పెట్టరా ఏమని మొక్కుతున్నారా? నేనే తెంపుకోవాలని చెంపుకుంటే తెంపుకో చెట్టు మంచిగా పెరగాలని చెప్పు. చెట్టు పెరిగితేనే జాంకాయలు తెంపు చేపించిన మాది ఇందాక పోయిండు ముల్కు పప్ప కమ్మకత్తి గడ్డప రేపించుకొని వచ్చాను. ఓకేనా బరువు ఎక్కువ ఉందా? అట్లా ఉంటుందా? అంతే అంతే కట్ట ఉండరా కట్ట ఇంకా పెద్ద కట్ట కట్టాలన్న దానికి. ఇప్పుడే కట్ట ప్లాస్టిక్ ఏమైంది తెరిచా ఏడికి సాయంత్రం పని ఉంటుంది కదా, సాయంత్రం కదా 4 అవుతుంది ఆల్రెడీ. టైం 4 అవుతుంది ఇప్పుడు. జస్ట్ పైన జస్ట్ పైన చెట్టు పెట్టినప్పుడు చూడండి సిరిచా మీరు వాళ్ళు అల్లు పెట్టుకుంటారు చెట్టు కాడ. ఈ చెట్టు పెట్టాలి ఆ చెట్టు పెట్టాలి, ఈ చెట్టు పెట్టాలి ఆ చెట్టు పెట్టాలి అని. ఇప్పుడు ఏ చెట్టు ఫిక్స్ అయింది మరి? జామ చెట్టే ఫిక్స్ ఇప్పుడు. ఎందుకంటే జ్యోతి జామ చెట్టుకు మనం పాత గుర్తుందా ఎంత పెరిగినా అంతకన్నా పెద్ద పెరగదు, ఏర్లు చిన్నగా వస్తాయి. అదే మామూలు చెట్టు అయింది అనుకో ఎంత పెద్ద పెరుగుతుంది. ఏర్ లేని చెట్టే కదా పెద్ద అయిందంటే ఏరు ఉన్న చెట్టు ఇంకా పెద్ద అవుతుంది. అందుకని అట్లా ఫిక్స్ అయ్యింది. మరి జామ చెట్టే బెటర్ ఆడ. కొబ్బరి చెట్లు మామూలు చెట్టు ఇక్కడ పెట్టుకున్నాం అనుకో నడుస్తుంది. మళ్ళీ డిస్కషన్ చేస్తారు ఎందుకు ఇంతమంది వచ్చిన చెట్టు ఒకటిసారి లేదు వాళ్ళే వచ్చారు మన సౌండ్ తిని. వీడికి ఎవరు రారు కదా, ఎవరు వచ్చారు అని చెప్పి చూసుకుంటే అందరు వచ్చారు. ఇక నా బాధ్యతనే రోజు పొద్దున్న బైక్ కాడ తీసుకొస్తాం. పక్కన బోర్ కాడ నింపుకొని వచ్చినాం అనుకో మాట 2 డబ్బాలు పడతాయి. డబ్బాలు వేసుకొచ్చినాం అందుకని యాక్టివ్ నేనే పెట్టుకుంటా. చెప్పు డ్రమ్ పెట్టుకుని నిలువ వేయాలా? డ్రమ్ పెట్టి నింపాలా మళ్ళీ తక్కువ వస్తుంది కదా నీళ్ళు. మనకే సరిపోతుంది ఇంకేడు సరిపోతాయి.
ఇగో గడికి నువ్వు తిరిగేవాడు డబ్బకు ఒకసారి డ్రమ్ము పెట్టుకుని డ్రమ్లో పోసి పెట్టుకున్నాం అనుకో. డ్రమ్ములు ఎట్లా పోయారు నీళ్ళు? అదే డబ్బతో అవే డబ్బాలు చెట్ల ఎట్లా పోయినా తిరగ తప్పదు కదా జ్యోతి, నాకు అర్థం కాదు. ఇక అందుకనే జ్యోతిని అట్లా అంటారు. అది ఎందుకు చెప్తారు చిరుకా? కొత్త చెట్టు అది. లేదు లేదు, కొత్త ప్లాట్ కాదు, ఇందాక రాలే. ఇంకా ఎప్పుడు వస్తాయి మరి నల్ల కలెక్షన్ అయితే? ఇక్కడ బేస్మెంట్ లేపి కనెక్షన్ తీసుకుంటే, పర్మిషన్ తీసుకుంటే నల్లు ఇచ్చిపోతారు. నల్ల కరెంటు మళ్ళీ నేను అదే చెప్తున్నా, 2 చెట్లు పెట్టినా అనుకో ఇలాగ రాక తప్పదు. వచ్చినాం అనుకో నీళ్ళు పోయక తప్పదు. అప్పుడు ఎన్ననే పెంచుకోవచ్చు మనం ఇక్కడ. సో పోచమ్మ చెట్టు మీరు ఏమంటారు? ఇప్పుడు కార్ పెట్టుకునే ప్లేస్ లేదంటారా? ఆడున్న గులాబీ చెట్టు మల్లె చెట్టు తీసుకొచ్చి ఎందుకు పెద్ద అయితే ఇంకా రైట్ బెటర్. ఇంకా కనకమర కూడా పెట్టచ్చు, ఎవరి దారులకు మీకు ఇష్టం వచ్చిన తెంపుకొని పోవచ్చు. తీసుకొచ్చి పెడితే అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ జర పచ్చదనం అయింది అనుకో అన్ని పోయొచ్చు. అట్లా ఇప్పుడు పెడితేనే బెటర్ సిస్టర్, వర్షాకాలంలో పెట్టద్దు. ఇవి పూల చెట్లు. అవును, ఈ చెట్లు అంటే 5 చెట్లు పెట్టుకోవచ్చు. నువ్వు ఎట్లయినా ఏమంటారు రోజు నీళ్ళు పనికి వస్తావు కాబట్టి ఈ 5 చెట్లే పోయాలి. ఆ ఉన్న గులాబీ చెట్టు మల్లె చెట్లే పోయాలి, కనకమరాలు పెడితే అందులో పోయాలి. అట్లనే రోజు వండుకొని ఏదో ఒక కూరగాయ చెట్టు పెట్టుకున్నా ఒక పూట మందం అవుతుంది, మంచిగా ఉంటుంది. ఎట్లాగో చేస్తావు కాబట్టి మంచి మంచి చెట్లనే పెట్టేసుకుంటావు. వీళ్ళు ఎక్కువ అవుతుంది.